యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ ప్రపంచంలో ఎప్పుడూ మనం అనుభవిస్తున్న ఒక గొప్ప సమస్య ఏంటంటే మనం 24 గంటలు నిత్యం బిజీగా ఉంటున్నప్పటికీ మనం మనసు, హృదయం మరియు ఆత్మతో నిజమైన సంబంధాలను ఏర్పరచుకోవడం మర్చిపోతున్నాము. దూరం పెరిగే కొద్దీ మనలో దూరం పెరిగింది. మనకు మధ్య ఏర్పడిన ఈ ద్వారాన్ని మీరు మూసివేయాలని, దయచేసి ఈ ఐసోలేషన్ మరియు ఒంటరితనం మధ్య మనకు బలాన్ని ఇవ్వాలని మనవి. ప్రభూ, మీరు దయచేసి మన ఆత్మలను పరిమితులలో కాకుండా పరస్పర సహకారం, ప్రేమ మరియు సంఘటన యొక్క ఆశతో నింపండి. మనం మన ఇళ్లలో ఉన్నప్పటికీ మన హృదయాలు దూరంగా ఉండకూడదని మీరు మనకు జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరి హృదయంలో శాంతిని మరియు ప్రేమను ఉంచి ఒకరికొకరం సహాయం చేయాలనే మనవికలతో మన వంతు కృషి చేయాలని మీరు మనల్ని ఆశీర్వదించండి. ప్రభూ, ఈ సమాజంలో ప్రతి ఒక్కరి మధ్య సంభాషణ మరియు సహకారం పెరిగేందుకు మీరు దయచేసి మనల్ని ప్రేరేపించండి. ఒంటరితనాన్ని అధిగమించడానికి, పునరుజ్జీవనాన్ని కలిగించడానికి మీరు సానుకూల మార్పుల ద్వారా మనలో శక్తిని పెంచి వాస్తవమైన సహకారాన్ని అందించాలని మనవి. ప్రభూ, మీరు ఈ ప్రపంచంలో మన హృదయాలను అనుసంధానం చేయండి. మనం కలిసి ప్రేమ, శాంతి మరియు దయతో ఎదగడానికి, మనం ఒకరికొకరం ఆశ్చర్యపరచడానికి, మరింత బలాన్ని పొందడానికి సహాయపడండి. యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.